ఇటీవల కరప గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన పట్టా విష్ణు కుటుంబాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ అన్ని విధాలుగా ఆదుకుంటుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. అందులో భాగంగానే గత 20 రోజుల క్రితం కరప శివారు పల్లిపేటలో తాటికల్లో అగ్ని ప్రమాదం జరిగి పట్టా విష్ణు కుటుంబం ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డున పట్టడం జరిగింది. ఈ విజయాన్ని మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా వారు పట్టా విష్ణు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు దేవు వెంకన్న, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలతో కలిసి నిత్యావసర వస్తువులను నగదు పంపిణీ చేశారు. అదేవిధంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు నిర్మించేందుకు తన ఫౌండేషన్ ద్వారా సహాయం అందించడం జరుగుతుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటలక్ష్మి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. 15 రోజుల క్రితం వీళ్ళకి పట్టా విష్ణు గారి ఇల్లు దగ్ధమైంది. వీళ్ళకు పాపం అందులో ఉన్న వలాలు ఉన్న క్యాష్ 3 లక్షలు అంతా అధికంగా అంతా కోల్పోయారు. స్థానికంగా నిత్యావసర సరుకులు ఇస్తున్నారు జనాలు, స్థానికులందరూ. నేను కూడా తీసుకొచ్చాను, కానీ ఇదంతా కాలక్రమంగా ఇది సరిపోదు. నేను మన ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి ఉండడానికి ఒక షెడ్ కింద, ఒక ఇల్లు కింద నిర్మిస్తాం. కానీ గవర్నమెంట్ ద్వారా మేము ట్రై చేస్తాం అంటున్నారు. గవర్నమెంట్ ద్వారా అవ్వని పక్షంలో ఓ 10-15 రోజులు చూసి మాత్రం మన సానా ఫౌండేషన్ ద్వారా నేను మాత్రం ఇల్లు కట్టిస్తాను. ఇది మాత్రం జాగ్రత్తగా నష్టం అంటే మళ్ళీ పాక పూరుగడిసి అంటే మళ్ళీ తగలడిపోయిన ఇబ్బంది ఉండదు. మీకు రేక్ షెడ్ వేసి మీరు ఇస్తాను. గవర్నమెంట్ ద్వారా ట్రై చేద్దాం. ముందు మొత్తం గవర్నమెంట్ని ఆశ్రయిద్దాం. కాని పక్షంలో మన సానా ఫౌండేషన్ ద్వారా చేద్దాం. నేను మాటిస్తున్నాను మీకు. సుమారుగా ఇది జరిగి 20 రోజులు కార్యక్రమం అయింది. మరి అప్పుడే మన తాతీలు గారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ గారి ద్వారా సతీష్ బాబు గారు కానీ హరీష్ గారు కానీ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఏమైనా చేయాలి అని చెప్పేసి ఆలోచన అడిగినప్పుడు నేను తప్పకుండా వారికి నా సాయశక్తిలా నేను పనిచేస్తాను. వాళ్ళకి ఏదో రకంగా గవర్నమెంట్ ద్వారా ఇస్తే ఒక ఇల్లు ఇప్పిందాము, అది కాని పక్షంలో మనమే ఒక షెడ్ నిర్మించేద్దామని చెప్పేసి ఆలోచన చేసి 2-3 రోజుల నుంచి వస్తానన్నా ఈయనకి ఖాళీ దొరక్కపోవటం వల్ల రాలేకపోవడం జరిగింది. ఈ రోజున వచ్చారు, వీళ్ళందరినీ కలుసుకున్నారు, వీళ్ళ బాధను తెలుసుకున్నారు. వెంటనే స్పందించి ఇక్కడ కొంత నిత్యావసర సరుకులు ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది. మరి వారం 10 రోజుల్లో కూడా పూర్తి డిసిషన్ తీసుకుని వీళ్ళకి పక్కగా చిన్న ఇల్లు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి తలాట హరీష్ గారు చెప్పడం జరిగింది. తలాట హరీష్ గారు కూడా తమ అమూల్యమైన సందేశం ఇచ్చి ఈ బాధితులందరికీ కూడా భరోసా ఇస్తారని